నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్న హోంమంత్రి అనిత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని యోగా మంచి సాధనమని వెల్లడి. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవి, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యం. రాయలం పంట కాలువ తూడు తొలగించే పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా, వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలన్నారు. యోగా వల్ల ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందని, దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 21న ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవునా నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షం పడినా పడకపోయినా ఆ కార్యక్రమం అనేది జరిగి తీరుతుంది. ఏదైతే మనం రికార్డ్ నెలకొల్పాలనుకున్నామో ఆ రికార్డ్ నెలకొల్పడానికి అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎస్పెషల్లీ దీనిలో భాగంగానే ఎవరైతే యోగా చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము ప్రిపరేటరీ యోగా కూడా మేము తయారు చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జిల్లాలోని కూడా వారానికి 3 రోజులు ఒక థిమాటిక్ యోగా జరుగుతుంది. ఫస్ట్ డే ఇక్కడ వైజాగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక యోగా చేశాం. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్తో కొంతమంది యోగా చేశారు. నిన్న విజయనగరంలో ఎన్ఆర్జీఎస్ వర్కర్స్తో ఒక యోగా చేశారు. అదేవిధంగా రేపొద్దున్న 12ని అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలలో ఉన్న ఎంప్లాయీస్తో, ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్తో ఒక యోగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా 108 పర్యాటక కేంద్రాలను గుర్తించి అందులో ఈ రోజుకి ఇంచుమించు 60% పర్యాటక కేంద్రాల్లో యోగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఒక యోగా మంత్గా చేసుకుని లాస్ట్ 21 నుంచి మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు కంటిన్యూగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పబ్లిక్కి కూడా యోగా అన్నది బాగా రీచ్ అవ్వాలి. అద్భుతంలో అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం బాధపడే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే యోగాకి బేస్. జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్, టీషర్ట్స్, ఈవెన్ దో ఒకవేళ వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ పౌడర్, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు అయితే ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా 247 బ్లాకుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ప్రతి బ్లాక్ దగ్గర కూడా 5 వాలంటీర్స్, ఒక మహిళా పోలీసు, ఒక కానిస్టేబుల్, ఒక హెల్త్ వర్కర్, ఒక ఆశా వర్కరు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక 5 బెడెడ్ హాస్పిటల్లో కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. అక్కడ కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రతి 2 కిలోమీటర్లకి 1 కిలోమీటర్కి ఒక దగ్గర అంబులెన్స్ని పెడతాం. సో ఎక్కడ కూడా స్టాంపెడ్స్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్లోని కూడా వాళ్ళు చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళకి ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్, అందరూ ఈ 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్డ్ వస్తారు అక్కడికి. దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేయాలి, అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీన్ని కంటిన్యూ చేయాలనే మంచి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. సో దీనికి పత్రికా రంగంగా ఉన్న మీరందరూ కూడా సహకరించండి. మీ అందరి ద్వారా కూడా దీని వైడ్ పబ్లిసిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లోకేష్ గారు చాలా క్లియర్గా ఏదైతే మనకి టూరిజంకి సంబంధించిన 108 ఏరియాస్లో ఇంకా కంప్లీట్ కాలేదు, సో అది కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ సెక్యూరిటీ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమన్నారు. ఇప్పుడు మనకేంటంటే ఇందులోని వర్షం పడితే అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఉంటాయి. సో మేము ప్లాన్ ఏకి, ప్లాన్ బికి రెండింటికి రెడీగా ఉన్నాం. ఒకవేళ వర్షం పడితే హెలికాప్టర్ దిగేదానికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, సో బై రోడ్ వెళ్తే ఏంటి పరిస్థితి, అవన్నీ కూడా సింక్రనైజ్ చేసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఇది ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఇది 3rd టైం ఆంధ్రప్రదేశ్కి రావటం.
నాకు తెలిసి ఇది ఒక హిస్టరీ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వరకు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి బతికించారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారని. అదే ప్రోద్బలంతో ఎంకరేజ్మెంట్తో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసుకోవటం అనేది విశాఖ ప్రజలగా మనందరం కూడా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో జరిగే యోగానా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యోగానా అన్నది కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు మన వైపు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలుగా మనందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పత్రికాముఖంగా మనస్ఫూర్తిగా. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం గోవాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో బీటీ రోడ్లు ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. మహిళలను కించిపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు, సదల రామకృష్ణారెడ్డిలకు కొమ్ము కాస్తున్న జగన్, సాక్షి ఎండీ వైఎస్ భారతి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిన వైసీపీ నాయకులు అధికారం కోల్పోయినా వారిని లక్ష్యంగా చేసుకుని అవమానించడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. హిందూ బౌద్ధ ధర్మాల కర్మభూమిగా, శాతవాహన రాజధానిగా, కాలచక్ర నిర్వహించినటువంటి కర్మభూమిగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాష్ట్రం కోసం, రాష్ట్ర హితం కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో గతంలో స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఉద్యమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను కాపాడినటువంటి మహిళలను, బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు, మహిళల మీద అగత్యాలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు,
ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా మాట్లాడేటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా ప్రజలు చీదిరించుకొని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా దాని నుంచి గుణపాఠం నేర్చుకోకపోగా ఎవరు ఊహించిన విధంగా మహిళలంటే ఎంత గౌరవం ఇస్తామో ప్రతి ఒక్కరు మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మహిళకు తల్లి అతనికి జన్మనిచ్చింది, అది మర్చిపోతా ఉన్నాడు. అటువంటి మహిళల పట్ల ఎవరు ఊహించిన విధంగా దాడి చేస్తా ఉన్నారంటే గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ ఏ రోజు కూడా కంట తడి పెట్టని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా, పీక్లో సమస్యలున్నా కూడా దాన్ని ధీటుగా కూడా ఎదుర్కొనే ధైర్యం గల చంద్రబాబు నాయుడిని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆ రోజు మా వదినమ్మ భువనేశ్వరమ్మ పైన ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో చూసాం. ఆ రోజు అందరూ కూడా బాధపడ్డారు. ఈరోజు అదే నేపథ్యం మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మహిళల పట్ల ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉండారో, వేసులు అంటారు, సుంకర జాతి అంటారు, ఇబ్బంది పెట్టారో. అమరావతి కోసం ఆస్తుల్ని త్యాగం చేసిన రైతులు వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేయడం కానీ, చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ, చాలామంది ఆడ ఎప్పుడు చిన్న బిడ్డల దగ్గర నుంచి ముసలివారి వరకు అమరావతి కోసం వాళ్ళు చేసిన పోరాటం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటివన్నీ సంఘటనలు ఉంటే వాళ్ళు ఏ విధంగా సంబోధించారో మొన్న సాక్షి టీవీలో మనం చూసాం. అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున కూడా అనేక చోట్ల కూడా వాళ్ళ టీవీ ఛానల్స్ పైన వచ్చిన దానిపైన కావచ్చు, అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనల పైన కావచ్చు, అనేక విధాలుగా కూడా నిరసన తెలియజేస్తే చీమ కుట్టినట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ భారతమ్మ లేదంటే దీని పట్ల రాజకీయాల్లో ఉన్నత విలువలు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ విధంగా న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, గౌరవంగా సంబోధించే ఇవేవి కూడా వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుగా ఉంది. వైసీపీ శ్రేణుల డిక్షనరీలోనే ఈరోజు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులంతా కూడా రాక్షస పాత్ర, రాక్షసుల మనోభావాలను అద్దం పట్టే విధంగా వాళ్ళు ఈరోజు పాత్ర పోషిస్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు అత్యున్నతమైన గౌరవాన్ని ఇవ్వాల్సిన మహిళల పట్ల వాళ్ళ యొక్క ప్రకటనలు ఉన్నాయి. ఇలాంటి ప్రకటనల్ని తిప్పికొట్టాల్సిందిగా కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది క్షమించడానికి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రహదారిని ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు బుధవారం ప్రారంభించారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు అవరోధాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహకరించాలని కొందరు ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన ఎమ్మెల్యే కాలనీలో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం మహాదేవపట్నం గ్రామంలో రైతులు చందాలు వేసుకుని చేపట్టిన కర్రకోడి తవ్వకం పనులను ఆయన పరిశీలించారు. మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్న రైతులను అభినందించారు. ఎక్కడ ఏ విధమైన అవరోధాలు ఉన్నా డ్రైనేజీ శాఖ ఏఈ జయప్రకాష్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతటి వారైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే సహించేది లేదన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.